హాయ్ డార్లింగ్. ఏంటి అలా ఉన్నావు? చూడు మాలిని, నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉన్నావు ఉపయోగం లేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మాలిని, నిన్నే. సరిగానే నిన్నెందుకో ఈ డ్రెస్లో చూడాలనిపించింది. చిన్న షాపింగ్కి వెళ్ళాను. ఈ డ్రెస్ చూడంగానే ఇది నా మాలినికైతే ఎంతో బాగుంటుందనుకున్నాను. అందుకే తీసుకొచ్చాను. నా కోసం ఇది ఒకసారి వేసుకుంటావా? మాలిని, నిన్ను డ్రెస్ వేసుకోమంటున్నాను, తీయమంటలేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డ్రెస్సే కదా, వేసుకోవచ్చు కదా. ఏంటి మాలిని ఇది? నిన్ను నేను అందంగా చూసుకోవడం కూడా నీకు ఇష్టం లేదా? అర్థం చేసుకో మాలిని. నీ మనసుకు ఏమాత్రం కష్టం కలిగించకూడదని నేనే అన్నీ తగ్గింటున్నాను కదా. ఇంకా అర్థం చేసుకోండి మాలిని. అది కాదు మావయ్య, ఇవేమీ నాకు ఇష్టం లేదు. ఏమిష్టం లేదు? డ్రెస్ వేసుకోమంటున్నాను అంతే కదా. ఇదిగో పట్టుకో, వెళ్ళి డ్రెస్ వేసుకుని రాపో. మాలిని, ఒక్క విషయం చెప్తున్నాను విను. నువ్వు ఒప్పుకున్నావు అనుకో, చూసేవరా ఎంత అందంగా ఉన్నావో. నిన్ను ఇలా చూస్తుంటే నిజంగా నాకు ప్రాణం లేచొస్తోంది. మాలిని, ఇంకా చెప్పు, ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఒక్కసారి నిన్ను అద్దంలో చూసుకో, నువ్వెంత అందంగా ఉన్నావో. నిన్నే మాలిని, ఒక్కసారి చూడు. చూసావా, నీ అందం నీకు తెలియదు. అందుకే నీకోసం నేను లైఫ్లో ఇంత రిస్క్ చేశాను. ఎంత రిస్క్ చేశానో నీకు తెలీదా చెప్పు? పోలీసు ఉద్యోగాన్ని కాదనుకున్నాను. ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాను? నీకోసం కాదా? చెప్పు మాలిని. ఇప్పటికైనా అర్థం చేసుకోరా. హ్యాపీగా ఉందాం. లైఫ్లో ఆనందం అంటే ఏంటో నీకు నేను చూపిస్తానురా. ఎందుకలా డల్గా ఉన్నావు చెప్పు? ఎన్నాళ్ళని ఇలా ఉంటావు చెప్పు? నువ్వేదైనా కానీ
నీ నిర్ణయాన్ని ఒక్క 1 వీక్లో చెప్పాలి. అర్థమవుతుందనుకుంటా నేను చెప్పేది.